మెకానిజం అభివృద్ధి చేయమని మనం ఈ సమావేశంలో కోరుతామండి. 1,50,000 స్థిరీకరణ చేసి క్రూడ్ ఆయిల్ ప్రారంభించాలి. స్థిరీకరించి 1,50,000 మనకి చేయమంటే తీర్మానం చేస్తాం. గవర్నమెంట్ కుంకుమను విధించమని పోరాడాలని ఫస్ట్ ఒకటి. ఇంకోటి ఏంటంటే మనకి అమ్మడానికి చూస్తుందని చెప్పి మాకు కొంచెం సూచనలు వినపడుతున్నాయి. అది కనుక అన్ని ప్రైవేట్ సాయం చేసేటట్లయితే మన పామాయిల్ గవర్నమెంట్ ఆదాయంలో ఆ ఫ్యాక్టరీ కట్టాలని మనం రోడ్డు సమావేశం. ఓకే $1,11,000 ఉంది. దాన్ని 1,28,000గా మారిస్తే ఆయిల్ పెట్టాలి. ఓకే వారు కూడా తమ అనుభవాన్ని చెప్పి సూచనలు ఎవరో ఒకటి లాభం ఉండాలి సార్. ఇప్పుడు గవర్నమెంట్ సుఖం పెంచితే రూపాయి వస్తుంది తప్ప తగ్గించుకుంటే మన గవర్నమెంట్కే ఎవరికి కన్జ్యూమర్కి లాభం వస్తుంది, తగ్గిస్తే కన్జ్యూమర్ తక్కువ వస్తుంది అనుకుంటాం. 1% కూడా తగ్గదు. ఆయిల్ రేట్ రైతు యూనిటీ లేకపోవడం వల్ల సార్ ఇలాగా మండలానికి ఒక మీటింగ్, విలేజ్కి ఒక మీటింగ్, ఏదో రేటు ఉంటుంది జనాలు చెప్పుకోవడమే కానీ ఏంటి అనేది ఎవరు మనకు రైతు 3,000, 14,000 రేటు ఉండేది. గత ప్రభుత్వం 13,000, 12,000 నుంచి రాదండి డబ్బులు. మన ఫ్యాక్టరీని మనం బాగు చేసుకోవాలి. ఇప్పుడేముంది తెలంగాణలో పావులు ఉంటే 30 మనం ఉన్నామండి ఆయిల్ ఫార్మింగ్ లో. కానీ జనాభాకి సరిపడా నూనె గింజలు తయారు చేయడం మన దేశంలో సాధ్యం పడడం. సాధారణంగా ఏంటంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడే కొద్దీ నూనె తలసరి వినియోగం పెరుగుతూ ఉంటుంది. అదొక వాస్తవం. ఈ వాస్తవాన్ని దీని పర్యవసానంగా దీర్ఘకాలికంగా ఫారెన్ ఎక్స్చేంజ్ లో మనకు కలిగేటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని 1985-86 ఆ ప్రాంతంలో రాజీవ్ గాంధీ గారు రైతులు ఉన్నప్పుడు నేషనల్ ఆయిల్ సీడ్ మిషన్ అని చెప్పి ఒక మిషన్ మోడ్ ప్రాజెక్టులో దీని ఒక ముఖ్యమైన మిషన్ గా పెట్టుకుని ఆ రోజు నుంచే అప్పటికి మన దేశంలో కేవలం వేరుశనగ, నువ్వులు, ఆవాలు ఇలాంటి పంటలు ఇచ్చే నూనెలు తీసేవాడు. అక్కడికి ఆయిల్ పాము దేశీయంగా ఆయిల్ పాముని కొత్తగా మన దేశంలో ఇంట్రడ్యూస్ చేసి మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి సీడ్ మెటీరియల్ తెచ్చేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలోనే ముందు ఆయిల్ ఫెడ్ అని పెట్టి, ఆయిల్ ఫెడ్ అంతకు ముందు నుంచే ఉంది. వేసవికి నీటానికి ఆయిల్ ఫెడ్కి సొంత బిల్లులు కూడా ఉన్నాయి. అమ్మాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా మహబూబ్నగర్ జిల్లాలో బీచ్పల్ దగ్గర ఒక వేసవి ఆయిల్ బిల్లు ఉండేది. అలాగే చాలా చోట్ల ఆయిల్ బిల్లు ఉండేవి. ఈ బాధ్యతలు మొదట్లో రైతుల ఆకర్షించి కూడా మంచి సూచనలు చేస్తా ఉన్నారు. ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఈ 10% ట్యాక్స్ ని తగ్గించగానే తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా 40% ట్యాక్స్ ఇచ్చేది తప్ప ఆంధ్రలో తెలంగాణలో ఆహారానికి న్యాయం జరిగిందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి లేఖలు రాస్తారు. కాబట్టి ఈ సమావేశం నుంచి మనం 40% ట్యాక్స్ ఉంటేనే ఉండాలి అని చెప్పేసి ఒక తీర్మానం చేస్తే మంచిదని నేను అభిప్రాయపడతా ఉన్నాను. దాంతోపాటు ఇవాళ వ్యవసాయం ఏ రూపంగా ఉందంటే మా ప్రాంతంలో పొగాకు పండుగ బాగా ఆఖరి రోజుల్లో గిట్ట ధర మినిమం 10 years ఈ రూపంగా ఉందని గ్యారెంటీ ఇస్తే రైతు ఏడవ పంట మారడం అనేది తరగతి నిర్ణయం తీసుకుంటాడు. ఆ రూపంగా దాన్ని చేస్తే బాగుంటుందనే అభిప్రాయపడతాం. అట్లాగే పామాయిల్కి సంబంధించి కూడా ఏం చేస్తా ఉన్నారంటే ఒకసారి
ధర కొద్దిగా పెరిగితే కౌలు రైతులు ₹1,00,000 కూడా ఇందాక మా జమలయ్య గారు చెప్పాడు, 1 ఎకరాకు ₹1,00,000 కూడా ఇచ్చి తీసుకుంటా ఉన్నారు. కానీ అది నష్టం వస్తే కొన్ని చోట్ల అయితే ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే ఈ నివారణకి ప్రభుత్వం ఖచ్చితంగా మద్దతు ధర ప్రకటించడమే కాకుండా ఆ ధర చట్టబద్ధం చేసి ప్రభుత్వ రంగంలో ఉన్న పరిశ్రమలు కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న పరిశ్రమలు కానీ ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఖచ్చితంగా రైతులు అందేటట్టుగా చేయగలిగితే న్యాయం జరుగుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. లేకపోతే ప్రైవేట్ వాళ్ళు అంటే ఈ మధ్య మేము చూసాం 20 రోజుల క్రితం 4 రోజుల క్రితం వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, మా జిల్లా మంత్రి పార్థసారథి గారు ఇద్దరు పాపం కోకో పంటకి సంబంధించి వాళ్ళు పిలిచారు. వాళ్ళ 750 రేటు ఉందని రైతులు అంటుంటే ఈడేమో మేము 400కే కొంటామని చెప్తా ఉంటే ఇద్దరు మందులు 2.5 సేపు వాళ్ళని రిక్వెస్ట్ పెట్టారు 500 కొనిపెట్టండి అని చెప్పేసి. అసలు మంత్రులు వాళ్ళు ఎలా చూస్తున్నారంటే ఇవాళ రైతుని బ్రోకరు అలాగే ట్యాక్సీ వాళ్ళు ఏ రూపంగా చూస్తా ఉన్నారని మనం భావిస్తా ఉన్నామో మంత్రులు కూడా వాళ్ళు అలాగే చూస్తున్నారు. చర్చ నడిచి విసిగిపోయి లాస్ట్కి అచ్చెన్నాయుడు గారు చెప్పింది ఏమంటే ₹450 కేజీకి మేము ఇస్తాం, వాళ్ళు ఇస్తారు ₹50 మేము ఇస్తాం, అంటే ప్రభుత్వం మాదే బాధ్యత ₹50 చెప్పేసి ఆఖరి ఆ రూపంగా చెప్పి గౌరవంగా బయటికి వెళ్తామని అనుకున్నారు. కానీ రైతుల తర్వాత చాలా దారుణంగా తిరిగారు, చాలా దారుణంగా ఆ చర్చలు సరిగ్గా లేవని చెప్పేసి అభిప్రాయపడ్డారు. చర్మ సౌందర్య క్రీముల్లోనూ అలాగే అనేక వాటిలో వినియోగిస్తున్నారు. మరి అట్లానే వినియోగించే క్రమంలో ఈ దిగుమతి సుంకం తగ్గడం వల్ల వాటి వినియోగం చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో కంపెనీలు వాళ్ళకి మేలు జరుగుతుంది. అలాగే ఇందాకే మన సార్ మన వెంకటేశ్వరరావు చెప్పారు ఏంటంటే దిగుమతి సుంకం ఎప్పుడైతే తగ్గిస్తా ఉన్నారో తగ్గించిన సందర్భంలో విదేశాల నుంచి దిగుమతి చేసుకుని స్టాక్ పెట్టుకుని వీళ్ళు వినియోగించుకోవడానికి అవకాశం ఉంటా ఉంది. ఇక్కడ దేశంలో పండించేటువంటి పామాయిల్ పండించే రైతులు కొన్ని చోట్ల అయితే కొన్ని రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలు కూడా లేవు, పామాయిల్ ఆంధ్ర రాష్ట్రానికే రావాలి, అటువంటి పరిస్థితి కూడా ఉంది. ఫ్రూట్ కోసినాక 12 గంటల లోపు ఆయిల్ తీస్తే దిగుబడి బాగా వస్తుంది. ఆ తర్వాత ఎంత లేట్ అయితే అంత దిగుబడి పర్సంటేజ్ కూడా 5% తగ్గిపోతుంది. ఆ పరిస్థితి కూడా ఉంది. ఆ రకంగా కూడా రైతు నష్టపోతా ఉన్నాడు. అంటే కావాల్సిన విధంగా ఫ్యాక్టరీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో లేదు. ప్రోత్సాహం కలిగిస్తామని చెప్పేటువంటి ప్రభుత్వాలు పామాయిల్ వేయాలా, వేసిన రైతులు తీసేయాలా, ప్రక్రియ వేయడానికి అనేక మంది ఎదురు చూస్తూ ఉంటే ఇటువంటి దిగుమతి సుంకాలు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఉండే రైతుకి నష్టం చేకూర్చేటువంటి పనులు చేస్తామో ప్రభుత్వం దానిపైన ప్రభుత్వాలు చుట్టుగా వ్యవహరించాలి, ఎటువంటి పనులు చేయకుండా. కాబట్టి దేశంలో రైతు వెనుకంటారు, రైతే రాజు అంటారు. దాంతో పాటు ఇక్కడ చూస్తే వ్యవసాయ ఆధారిత దేశం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కారుని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక, 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786.